ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను రక్షించుకున్నాడు. మనం రక్షించుకున్న తరువాత మనల్ని దేవుడు అదే స్థితిలో దేవుడు ఉంచల. రక్షించబడ్డావు అంటే నువ్వు ఎవరివి? దేవుని వాక్యం చూద్దాం, చూడండి. ఎఫెసీ పత్రిక 2:10. ఎఫెసీ 2:10. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవుని బిడ్డలు రక్షించబడ్డారు, యేసు రక్తంతో కడుగబడ్డారు అంటే మనం ఎవరమే? క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డాం నూతనముగా. ప్రభునందుంటే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, నూతనంగా సృష్టించబడ్డాం. అంతేకాదు, దేవుని యొక్క వాక్యం ద్వారా, అక్షయ బీజము ద్వారా మనం మరలా పుట్టింపబడ్డాం. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాం. నీరు అనగా దేవుని యొక్క వాక్యం, అక్షయ బీజము నుండి మనల్ని దేవుడు పుట్టించాడు. అలా పుట్టించిన తరువాత ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన ఏం చేశాడు? మనల్ని క్రొత్తగా మనల్ని రూపొందించాడు, క్రొత్త వారిగా మనల్ని చేశాడు. యేసు ప్రభువులోనికి మనం వచ్చాము అంటే మన బ్రతుకులు మారాలి, మన మాటలు మారాలి. ఇది నూతన సృష్టి, ఆయన చేసిన పని. నీ యొక్క అంతరంగములో నుంచి నూతన పరచబడాలి. అదే నూతన సృష్టి, ఆయన చేసిన పని. ప్రభు నమ్ముకున్నావని ఈ అనుభవాలు మనలో లేవనుకోండి, నువ్వు అవిశ్వాసివి, భక్తిహీనుడివి. అంతేకాదు, ఏమన్నాడు సార్థి సంఘాన్ని గురించి? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అని అన్నాడు. కనుక మన జీవితాల్లో క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చేసి దేవుడు ఏర్పాటు చేసిన సత్క్రియలను చేస్తూ ఆయన చేసిన పనిగా మనం ఉండాలి. దేవుని యొక్క పని పాత్రగా అందరినీ దేవుడు రక్షిస్తాడు. అందరూ కూడా దేవుని యొక్క పాత్రలుగా ఉండాలి అని, దేవుని యొక్క పనివారిగా ఉండాలని, దేవుని సాక్షులుగా ఉండాలని దేవుని యొక్క ఆశ. అలా లేదు అంటే నువ్వు విశ్వాసవే కానీ క్రియలు లేని విశ్వాసం ఉన్నది. ఇది చాలా మందిలో ఉన్నది. ప్రార్థనకి వెళ్తున్నావు అంటారు, మంచిదే. మరి ఏ క్రియలు నీలో ఉన్నాయి? సాక్ష్యం చెప్తున్నావా? ప్రభు కోసం కొంతమందిని నడిపించేవా? నీ మాటల్లో దేవుని మాటలు ఎంతవరకు ఉన్నాయి? నీ సమయం దేవుని కోసం ఎంత ఉపయోగిస్తున్నావు? నీవు దేవుడిచ్చిన ఆయుష్, ఆరోగ్యం, ఈ యొక్క సౌకర్యాలు, వీటన్నిటిలో దేవుని కోసం నువ్వు ఏం చేసావు? ఏమీ లేదు. ఊరికే ప్రార్థనకి వెళ్ళిపోతున్నావు అంటే సత్క్రియలు ఏమీ లేవు. అది క్రియలు లేని విశ్వాసం, మృతం. దేవుడు మనల్ని ఏమంటాడంటే పనికి మాలిన చెడ్డదాసుడా అంటాడు. మత్తయి సువార్త 25 అధ్యాయంలో ఒకడు తలాంతుని ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టాడు. భూమిలో పాతి పెడితే పోనేలని ఊరుకున్నాడా? దేవుడు అన్ని ఊరుకోలా. ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి, 28వ వచనం లేక 26వ వచనం చూడండి.
అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా. ఏమంటున్నాడు? సోమరి. అర్థమైందా? మందిరానికి సేవకి వెళ్దామంటే రారు, కూర్చుంటారు సోమరులు. దేవుని యొక్క మందిరం పని చేద్దామంటే రారు, సోమరులు. ఇంకా మిగతా పెళ్ళిళ్ళకి ఆటికంటే మాత్రం ముందుంటారు. ప్రార్థన చేద్దామంటే రారు, సోమరులు. దేవుని కార్యాలకు మాత్రం వెనక, మిగతా కార్యాలన్నిటికీ ముందే ఉంటారు. వీళ్ళు సోమరులు, వీళ్ళు చెడ్డదాసులు. వీళ్ళు సోమరివైన చెడ్డదాసుడా. అర్థమైందా? మనం ఆ విధంగా ఉండకూడదు. దేవుడు చేసిన పని అయి మనం ఉండాలి, కానీ నూతన సృష్టి అనుభవంలోనే మనం ఉండాలి. సత్క్రియలే మనం చేయాలి. పరలోక రాజ్యములో మన సత్క్రియల గ్రంథం ఉన్నది. వారి క్రియలు వారి వెంట పోవును. పరలోక రాజ్యంలో ఎన్ని ఆఫీసులు, ఎన్ని పట్టీలు ఉన్నాయో వాటన్నిటిలో మన పేర్లు ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, నీతిమంతుల పట్టి, దానిలో మనం నీతిమంతుల పట్టీలో మనం ఉండాలి. మన నీతి క్రియలు, సత్క్రియలు దానిలో ఉంటాయి. ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను, ప్రార్థన చేయవారి పట్టి ఉంది, అక్కడ మనం ఉండాలి. ఆ తరువాత గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని అన్నారు. పెండ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ఉండాలి. కానీ పెళ్ళి అందరికి పిలుస్తారు, కొంతమందిని పిలుస్తారు కదా. అలాగే దేవుడు కొంతమందిని పిలుస్తాడు. కనుక మన జీవితాల్లో మనం సత్క్రియలు చేయటానికి, దేవునికి సంబంధించినవి దేవునికి ఇవ్వటం, దేవుని ఆత్మలు రక్షించటానికి ఏవేవి మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నిటిలో నీ యొక్క వంతు ఉండాలి, నీ బాధ్యత ఉండాలి, నీ యొక్క ఏమనాలి, నీ భాగం ఉండాలి, నీ షేర్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇది నూతన సృష్టి కలిగినది, ఆయన చేసిన పనిగా ఉన్న దేవుని వాక్యంలో 3 ఆయన చేసిన పనిగా ఉన్న వ్యక్తులను మనం చూద్దాం. చూడండి, దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. చూడండి, అపోస్తుల కార్యములు 10:2 వచనం ఏమన్నాడు చూడండి. ఇతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి. ఎవరైనా 100 మంది మీద ఒక పోలీస్ ఆఫీసర్ గారు ఉద్యోగం చేసి, ఆయన పోలీస్ ఆఫీసర్, ఏముంది, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. సత్క్రియలు ఇవే. భయభక్తులు అన్నది వ్యక్తిగతం, సత్క్రియలు అన్నది ఇతరుల పట్ల. తర్వాత ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎంత గొప్ప మాట అండి ఇది. మనం ఒకసారి ప్రార్థన చేయటానికే మనకే పిప్పలు పడతాం. ఈయన ఒక ఆఫీసర్ గారు అయ్యుండి, ఇంటిలో భార్య బిడ్డలు అందరూ ఉండి, ఒక బాధ్యతగా ఉంటూ కూడా దేన్ని మరవలేదు, ఎల్లప్పుడూ ప్రార్థన మరవలా. ఎంతమందికి ఉంది అనుభవం? ప్రార్థించేవారిగా మనల్ని చేయాలి ప్రభు, ప్రార్థించేవారిగా మనం ఉండాలి. విజ్ఞాపన కూటాలంటే రారు, ఉపవాస ప్రార్థనలంటే రారు. ప్రార్థన చేద్దామంటే దానికేమో కొద్దిమంది వస్తారు, పెళ్ళంటే మాత్రం గుంపులుగా వస్తారు. ఇదిగో ఈయన ఆయన సృష్టింపబడిన వాడు దేవునిలో, సత్క్రియలు చేశాడు దేవునిలో. దేవుడు చేసిన పనిగా ఒక గొప్ప ఎల్లప్పుడూ ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. ఆ ప్రార్థన ఎంతమందిని రక్షించిందో తెలుసా? ఆ ప్రార్థన
ఇదిగో 10వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. 24వ వచనం, మరునాడు వారు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను తన ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొను చుండెను. బంధువులు, స్నేహితులు, తన ఇంటి వారు అందరూ రక్షించబడటానికి ఆయన ప్రార్థన కారణమైంది. రేపు కొర్నేలి గారి యొక్క సత్క్రియలో బహుధర్మం ఉన్నది, ప్రతిఫలం ఇస్తాడు. కొర్నేలి గారు ప్రార్థన గుంపులో ఉన్నాడు, ప్రార్థన చేసే వారి పట్టికలో ఆయన పేరుంటుంది, ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ద్వారా రక్షింపబడ్డ వారు ఎంతమంది ఉన్నారంటే, ఇదిగో ఆయన బంధువులు, ఆయన ఇంటి వారు ఉన్నారు, ఆయన ముఖ్య స్నేహితులు ఉన్నారు. వీళ్ళందరూ రక్షించబడటానికి ఒకే ఒక వ్యక్తి కారణం. దేవుడు చేసిన పని కొర్నేలి గారు. మనం కూడా రక్షించబడిన తరువాత మన జీవితాల్లో ఎలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఆయన చేసిన పనిగా ప్రార్థనాపరులుగా ఉండు, భయభక్తి గలవారిగా ఉండు, దేవుని సత్క్రియలు చేసేవారిగా ఉండు. ఇంకా ఫలితం ఏంటి? ఆయన ప్రార్థన పైకెళ్ళింది, దేవదూత కిందకు దిగొచ్చాడు. చదువుతున్నాం కదా అక్కడ. 10వ అధ్యాయం 3వ వచనం, అపోస్తలుల కార్యములు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి. గమనించరా? దేవుని దూత అతని దగ్గరకు వచ్చాడు. ప్రార్థన ద్వారా దేవుని దూతనే ఆయన దింపగలిగాడు, దర్శనం చూడగలిగాడు. మనం ప్రార్థన అంటే 10 నిమిషాలు చేస్తాం, ఇక తర్వాత లేదు. ఇక సేవకులకి 10-15 నిమిషాల కన్నా ఎక్కువ ప్రార్థన నడవదు. ఇది దౌర్భాగ్యం. విశ్వాసులు ప్రార్థన చేయమంటారు, వీళ్ళ దగ్గర ప్రార్థన అనుభవం ఉండదు. మార్చుకోండి ఇలాంటి వాళ్ళు. ఎల్లప్పుడూ ఖాళీ దొరికితే కొర్నేలి పోలీస్ గారు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడేమో. మరి రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? ఎంతసేపు ప్రార్థన చేసేవాడు? పరిశుద్ధాత్ముడు ఆయన గురించి ఏమని రాయింది? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన. మనమే ఎల్లప్పుడూ మాటలు మాట్లాడతాం, ఎల్లప్పుడూ ఫోన్లు, వాట్సాప్లు చూస్తాం. ఇది ఒక దౌర్భాగ్యం అయిపోయింది నేటి కాలంలో. ఇది కాదు కావాల్సింది. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో. కొర్నేలి దేవుడు చేసిన పని అయిన గొప్ప ప్రార్థనాపరుడు. మార్చుకుందాం మన ప్రార్థన అనుభవాలని, మార్చుకుందాం మన భయభక్తిని, మార్చుకుందాం మన యొక్క క్రియలు ఎలా ఉన్నాయో. కొర్నేలి గారి వలె మన భయభక్తి ఉండాలి, కొర్నేలి గారి వలె మన యొక్క సత్క్రియలు ఉండాలి, కొర్నేలి గారి వలె మన ప్రార్థన ఉండాలి. కొర్నేలి గారు ఏ విధంగా తన సహోదరులు, తన యొక్క బంధువులు, ముఖ్య స్నేహితులు రక్షించటానికి ఆయన కారణమయ్యాడో, మనం కూడా ఆ విధంగా దేవుడు చేసిన పని. కొందరులో అసలు మాట్లాడరు, నోరు బెదపడం ఏమి లేదు. మరి పోనొత్తే గంటల తరబడైనా మాట్లాడతారు. ఇది కాదు. కొర్నేలి గారి వలె మనం మారదాం. ఇంకా రెండవదిగా మనం చూడండి దేవుని వాక్యాలు. ఇంకా తర్వాత ఎవరు మన జీవితాల్లో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం చదువుదాం చూడండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి. సమర స్త్రీ ముందు రక్షించబడింది, సేవుడు. ఆ తరువాత సెండ్ వెళ్ళిపోయింది, సర్వీస్కి వెళ్ళిపోయింది అంతే. కొండను విడిచిపెట్టిన తర్వాత ఇంట్లోకి ఊరిలోనికి వెళ్ళిందామే.
ఊర్లోనికి వెళ్ళి మౌనంగా ఉండలా. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. నోరు విప్పిందామె. అంతకుముందు ఏ నోరుందో ఆ నోరు మారిపోయింది. నూతన సృష్టిగా మార్చబడి నూతనమైన స్వరాన్ని దేవుడు ఆమెకిచ్చాడు. ఆమె నోరు మారింది, ఆమె కాళ్ళు మారినాయి, ఆమె చేతులు మారినాయి, ఆమె హృదయాంతరంగం మారింది, ఆమె మనస్సు మారింది. నూతన సృష్టి. మరి 5 భర్తలు వాళ్ళ దారాలు చూసుకున్నారు. ఇక అంతే. ఇంకా మళ్ళీ ఆమె తిరగలేదు. నాతో చెప్పిన మనుష్యుని చూడి ఈయన క్రీస్తు కాడని ఆ ఊరి వారితో చెప్పగా, ఇదే చిన్న సువార్త చెప్పిందంతే. గొప్ప సువార్త చెప్పిందంతే. దీనికి ఆమెకి ఎన్ని వ్యతిరేకతలు వచ్చుంటాయో, ఎంతమంది హేళన చేసుంటారో, ఎంతమంది ఆమెను వ్యతిరేకించుంటారో, అయినా సరే ఆమె ఆగల. తిరగల. మౌనంగా అసలు ఆమె లేదు. ఆమె గురించి పరిశుద్ధాత్ముడు 42 వచనాలు రాశాడు. 4వ అధ్యాయంలో 42 వరకు కూడా అంతగా ఆమె రాశారు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గమనించారా? మళ్ళీ 39వ వచనంలో చూడండి ఏమంటుందో. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యమిచ్చిన ఈ స్త్రీ యొక్క మాటను బట్టి. ఏం చెప్పిందామె? సాక్ష్యం చెప్పింది. దేవుని పని సుకారను ఊరి మొత్తానికి దేవుడు చేసిన పనిగా సమరయ స్త్రీ నిలబడింది, నడిచింది, ప్రకటించింది, యేసు ప్రభు నొద్దకు నడిపించింది. గమనించారా? మనం దేవుని దగ్గర నడిపించట్లా, మన దగ్గర నడిపిస్తున్నాం. క్రీస్తు సువార్త చెప్పట్లా, ఇంకేయో చెప్తున్నాం. ఇది కాదు. సమరయ స్త్రీ ఆమె సత్క్రియ ప్రభువునొద్దకు నడిపించింది. 39వ వచనంలో ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఎంతమంది? ఆ ఊరిలో అనేకులు. ఆ ఊరి వారందరూ సువార్త వినటానికి ఒక్క ఆమె దేవుడు చేసిన పని. మరి మనం రక్షించబడ్డాం, దేవుని బిడ్డలమని చెప్తున్నాం, సంవత్సరాల నుంచి మేము ప్రార్థనకు వస్తున్నాం అంటున్నాం. ఏముంది నీ దగ్గర? ఎంతమంది నీ ద్వారా ప్రభువునొద్దకు నడిపించబడ్డారు? ఎంతమందికి సువార్తను అందించటంలో నీ యొక్క బాధ్యత, నీ యొక్క పాత్ర ఉన్నది? నీ బంధువుల్లో, నీ ముఖ్యుల్లో, నీ రక్త సంబంధుల్లో నీ సాక్ష్యం ఏంటి? ఇదిగో ఈమె సాక్ష్యం చెప్పటం ఆపల, సువార్త ప్రకటించటం మానల, దేవుని దగ్గరికి ఊరందరినీ నడిపించటంలో ఈమె పాత్ర ఎంతో గొప్పది. సత్క్రియలు చేయుటకై దేవుడు చేసిన పనిగా సమరయ స్త్రీ ఉంది. మరి మనం ఎలా ఉన్నాం? మనం రక్షించబడిన తర్వాత మనం ఎంతమందికి సువార్తను ప్రకటించాం? దేవుని కోసం నడిచేమా? ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే 100 ఎతుకుతాం. ఆటో ఉందా, కారు ఉందా, బస్సు ఉందా, వచ్చేటప్పుడు ఎట్ట రావాలి? ఇన్ని ప్రశ్నలు వస్తాయి. ఇంతగా మనం అంటాం. ఈమె అలాంటివేమీ చూడలా. దేవుని సన్నిధిలో దేవుని కోసం నిలిచింది, దేవుని కోసం నడిచింది. యేసు ప్రభువే అక్కడ 2 రోజులు ఉండిపోయాడు. చూడండి 40వ వచనం. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి, అర్థమైందా? ప్రభు దగ్గరకు వచ్చారు వాళ్ళందరూ. మరి బావి ఎంత దూరం ఉందో
అంత దూరం వచ్చారు. తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. 2 దినాలు సువార్త విన్నారు. 2 దినాలు ప్రభు వారికి బోధ చేశాడు. ఆ ఊరి వారందరూ అనేకులు రక్షించబడటానికి ఒక్క ఆమె. మన ద్వారా ఎంతమంది మారుతున్నారు? మన ద్వారా ఎంతమందికి సువార్త వెళుతుంది? మార్చుకుందాం. దేవుడు చేసిన పనిగా మనం ఉండాలి ప్రియమైన వారలారా. దేవుడు చేసిన పాత్రగా మనం ఉండాలి. ఫిలిప్పు దేవుడు చేసిన పని సువార్తనే ప్రకటించాడు. ఫిలిప్పు యొక్క ఇల్లు దేవుని పరిచయం చేయటానికి తమ్ముడు తాము సమర్పించుకున్నారు దేవుని పనిగా. గమనించారా? మన యొక్క విశ్వాస జీవితంలో ఎంతమందిని ప్రభువునొద్దకు మనం నడిపించాం ఒక్కసారి ఆలోచించేయండి. మన జీవితాల్లో ఈ సత్యాన్ని మనం పాటించడానికి దేవుడు చేసిన పనిగా మనందరం సమరయ స్త్రీ వలె మనం ఉండాలి. గమనించరా? రక్షించబడిన తరువాత ఆమె మౌనంగా అసలు లేనే లేదు ఆమె జీవితంలో. ఇంకా చెప్తున్నా, వీళ్ళెవరో ప్లాట్ఫారాల మీద వాక్యాలు చెప్పిన వాళ్ళు కాదు. వీళ్ళు ఎవరో కొర్నేలి గారు కానీ సమరయ స్త్రీ కానీ వీళ్ళు ప్రసంగికులు కాదు, ప్రభువునొద్దకు నడిపించారు అంతే. ఇది పని ఎంతో గొప్పది. ప్రసంగికుల కన్నా గొప్పోళ్ళు వీళ్ళు. తెలుసుకోండి సత్యాన్ని. చాలామంది మేము ఎట్లా చేయాలనుకుంటారు. కాదు కాదు, వీళ్ళు దేవుని బిడ్డలు. వీళ్ళు దేవుడు చేసిన పని వీళ్ళు. ఇంకొకటి మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 36వ వచనం. అపోస్తలులు కార్యములు 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండెరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. గమనించరా? ఎవరు? బర్నబా గారు. ఎక్కడున్నాడు? సైప్రస్. ఇప్పటికే ఉంది ఆ ఊరు. కుప్ర, సైప్రస్ అంటారు ఇప్పుడు. ఎవరు ఈయన? హెచ్చరిక పుత్రుడు అని అంటే ఒకటనే సేవనుంది, ఆదరణ పుత్రుడు. ఈయనేం ప్లాట్ఫామ్ మీద ప్రసంగాలు చేయలే, ఈయనేం ఫోటోలు వేయించుకోలే. ఇప్పుడు ఈ ఫోటోల్లో అసలు దేవుడు కనపడతల్లా. ఇదొక దౌర్భాగ్యం. దేవుడు కనపడతలే ఇక్కడ. ఇదిగో ఈయన బర్నబా ఆదరణ పుత్రుడు. ఎవరికన్నా అవసరతలు ఉంటే అక్కడికి వెళ్ళి ఆదరించేవాడు. బాధపడుతుంటే వెళ్ళి ఆదరించేవాడు. దుఃఖపడుతుంటే వెళ్ళి ఆదరించేవాడు. వారి కోసం ప్రార్థన చేసేవాడు. వారి కోసం సహాయం చేసేవాడు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ చేయుటకై దేవుని పనిగా చేయబడిన బర్నబా ఏం చేశాడు? ఆయన కొంత డబ్బులు, కొంత భూమి ఉంటే దాన్ని ఏం చేశాడు? దాన్ని అమ్మేసేసేసి తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. సత్క్రియ. మరి ఆయనకి పరలోకంలో 100 రెట్లు ధనం ఉంది ఆయనకి. మరి ఈ లోకంలో సమస్త విధములైన సమృద్ధిని, సమస్త విధములైన ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడు. దేవుడు చేసిన పనిగా మనం ఉన్నట్లయితే దేవునికిచ్చే విషయంలో మనం ఎన్నడూ వెనుకంజ వెయ్యకూడదు. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం ఇచ్చే యొక్క ఆశీర్వాదం చూడండి. 8వ వచనం చూడండి. ఇచ్చిన వారి యొక్క, దేవునికి ఇచ్చిన వారి యొక్క ఆశీర్వాదం.
2 కొరింథీ 9:8. మరియు అన్నిటి యందును, నువ్వు పేజీల మీద రాసుకో, నింపుకో. అన్నిటి అంటే నీ ఆరోగ్యం, నీ ఉద్యోగం, నీ యొక్క రాకపోకల్లో, నీ యొక్క బండి విషయాల్లో, లేకపోతే నీ కారు విషయాల్లో, నీ ఇంటి విషయాల్లో, అన్నిటి యందును ఎల్లప్పుడూ, కొంతకాలమే కాదు, దేవునికి ఇచ్చిన వారిలో, దేవుని కోసం ప్రయాసపడిన వారిలో, దేవుణ్ణి ప్రేమించటంలో ముందు ఉన్నవారు వీళ్ళు. ఇవ్వటం అంటే ఏంటి? ప్రేమిస్తేనే ముందుంటావు, ప్రేమిస్తేనే దేవుని ముందు ప్రేమిస్తే ముందిస్తావు. చూడండి ఏమన్నాడు, అన్నిటి యందును ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. ఎంత? సర్వ సమృద్ధిని ప్రభు ఇచ్చేస్తాడు. ఎక్కడా నీకు లోటు రానీయడు, ఎక్కడా నీకు కొరత రానీయడు. గమనించే, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు ఇదే సత్క్రియ. ఏమన్నాడు? దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేస్తాడు దేవుడు. కనుక ప్రియమైన వారలారా, బర్నబావలే మన జీవితాలు దేవుడు చేసిన సత్క్రియలు చేయాలి. నూతనంగా సృష్టింపబడిన ఆయన పనిగా మనం ఉండాలి. కనుక బర్నబా, అలాగే సమరయ స్త్రీ, అలాగే కొర్నేలి భక్తులు, వీళ్ళు దేవుడు చేసిన పని, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు వీళ్ళు దేవుడు చేశారు, నూతనంగా సృష్టించబడ్డారు. మరి నువ్వెలా ఉన్నావు? ఎంత కాలం నుంచి విశ్వాసివి? నీలో ఎంత సత్క్రియలు ఉన్నాయి? దేవుడి కోసం ఏం చేసావు? ఏమీ చేయలేదంటే రేపు దేవుడు ఏమిస్తాడు? న్యాయవంతుడు దేవుడు. కనుక దేవుడు చేసిన పనిగా మనం ఉండాలి ప్రియమైన వారలారా. ఈ బర్నబా గారు ఇంకా ఏం చేశాడు చూడండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. 9:27 ఏమనుంది? అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి, ఎవరు? పౌలు గారిని. దమస్కులోకి వెళ్ళి పౌలు గారు గుళ్ళో కూర్చుంటే భయపడి అందరూ పారిపోయారు. ఓరి బాబు, స్తేఫను కొట్టారు, రాళ్లతో కొట్టారు, లాక్కెళ్ళి కొడుతున్నాడు, బంధిస్తున్నాడు, కూనీకోరు, దోషకుడు, హింసకుడు, హానికరుడు, హత్యలు చేసినోడు గుళ్ళోకి వచ్చాడేంట్రా బాబు, వీడితో మనకెందుకని అందరూ వెళ్ళిపోతున్నారు. మాట్లాడతలా ఎవరు, భయపడిపోతున్నారు. బర్నబా గారు ఏం చేశాడు? 27వ వచనం, బర్నబా అతనిని దగ్గరకు తీసి, ఇదే దేవుడు చేసిన పని. ఏం చేశాడు? పౌలు గారిని పరిచయం చేశాడు, పౌలు గారితో నడిచాడు. ఇతడు ప్రభు త్రోవలో ప్రభును చూచిననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, ఇతడు దమస్కులో యేసు నామమును ధైర్యంగా బోధించినను వారికి వివరముగా తెలియపరచెను. అర్థమైందా? పౌలు గారిని సిఫారసు చేశాడు, పౌలు గారిని పరిచయం చేశాడు, పౌలు గారిని ప్రోత్సహించాడు. సంఘాల్లో ఇలా ప్రోత్సహించే వాళ్ళు కావాలి, సంఘాల్లో ఇలా బాధ్యత వహించే వాళ్ళు కావాలి. ప్రార్థన అవటంలోని ఎవరినారిని వెళ్ళటం కాదు, మన ఆత్మీయ స్థితి అనేకులకు మాదిరికరంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రియమైన వారలారా, దేవుడు చేసిన పని. కొర్నేలి గారి విషయంలో మనం ప్రార్థనా పరులుగా ఉందాం. సమరయ స్త్రీ విషయంలో వెనుకకు తిరగక సువార్త ప్రకటించి మన ఊరిలో దేవుని సాక్ష్యాన్ని మనం నిలబెడతాం. మన ఇంటిలో అనేకులు రక్షించబడటానికి, మన బంధువులు రక్షించబడటానికి మన బాధ్యత వహిస్తాం. అలాగే అనేకులను బర్నబా వలె ప్రోత్సహించేవారిగా, సత్క్రియలు చేసేవారిగా, దేవునికి ఇచ్చేవారిగా మన జీవితాలు ఉండినట్లుగా దేవుడు మనల్ని సృష్టించిన ఆయన చేసిన పనిగా మన ఆత్మీయ జీవితాలు ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృపగల రక్షక, నాయన మీరు మమ్ములను నాయన వెదకి రక్షించి నూతనంగా మమ్ములను సృష్టించి నీ పనిగా మమ్ములను చేసుకున్నందుకు నాయన మేము ఆ విధంగా మీ చిత్తములో నడుచుకునేటట్లుగా సహాయం చేయమని, అనేకులు రక్షించటానికి మమ్ములను ముందుకు నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.